ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే వెగటు పుట్టిస్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు మెజారిటీ ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వెగటు పుట్టిస్తున్నాయా, లేకపోతే ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనేటువంటి ఉత్సుకతను కలగజేస్తున్నాయా? ఇదే అంశంపై డీటెయిల్గా చర్చిద్దాం. లోక్సత్తా అధినేత అలాగే ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ ఫోరమ్స్ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారితో ఈ రోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్కారం. సార్ నమస్తే విజయ్. సార్ వెల్కమ్ టు డైల్ న్యూస్. సార్ థ్యాంక్ యూ. సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తున్నాం సార్. పొత్తులు, రాజకీయ నేతల వైఖరి, రాజకీయాల సరళి అంతా వెగటు పుట్టిస్తోంది అనేటువంటి విమర్శ ఉంది. మీకు కూడా నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తుంటే అలాంటి అభిప్రాయమే ఉందా? రెండు రకాలుగా చూడొచ్చు విజయ్. ఒకటి, దీర్ఘకాలంగా మన రాజకీయాలను చూస్తే ఉన్న కొద్దికి ప్రజాస్వామికీకరణ పెరుగుతుంది. మనం ఎంతగా రాజకీయాలను ద్వేషించాల్సిన అవసరం లేదు, తప్పుల్ని విమర్శించాలి. బహుశా గత 30-40 ఏళ్ళుగా నా అంతగా ఈ దేశంలో రాజకీయాల్లో ఉన్న లొసుగుల్ని ఎండగట్టిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. దాన్ని మార్చడం కోసం నా అంత పోరాటం చేసిన వాళ్ళు కూడా చాలా కొద్ది మంది ఉంటారు. తప్పుల్ని గుర్తిస్తూనే మన వ్యవస్థ అంటే అంత అవిశ్వాసం పెంచుకోక్కర్లేదు, అంతగా నిరసన, అంత అసహ్యం పెంచుకోవటం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక కుటుంబంలో 4-5 ఉంటే, భార్య, భర్త, పిల్లలు ఉంటే, ఆ నలుగురిని సంబంధించుకోవడం నలప్రాణం తొక్కొస్తుంది మనకి. ఓకే, ఏ కుటుంబమైనా చూడండి, మీ కుటుంబం చూడండి, నా కుటుంబం చూడండి, ఎవరి కుటుంబం చూడండి. మరి ప్రేమానురాగాలు ఉన్నాయి. పిల్లల కోసం తల్లిదండ్రులు బతుకుతారు. పిల్లలకి తల్లిదండ్రులు అంటే బచ్చ బోళ్ళంత ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది, జన్యు సంబంధం ఉన్నది, ఎన్నో త్యాగాలు ఉన్నాయి. అయినా మనం తన్నుకుంటున్నామే, ఎన్నో సందర్భాలు విభేదాలు ఉంటున్నాయే. అలాంటిది ముక్కు మొహం తెలియని వాళ్ళు లక్షల మంది, కోట్ల మంది కలిసిన సమాజం ఇది. దీనిలో ఇన్ని కులాలు, ఇన్ని వర్గాలు, ఇన్ని ప్రాంతాలు, భాషలు, భావాలు, నేపథ్యాలు అన్నీ వేరు, కానీ కలిసి పనిచేయాలి ఉమ్మడి లక్ష్యాల కోసం. పని ఎంత కష్టం ఇది. అందుకని రాజకీయ అధ్వానం అన్నమాట వాస్తవం. దానికి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లా, నాతో మీరు తిట్టించక్కర్లా, అందరూ తిట్టున్నారు లాగో. కానీ ఎందుకు అధ్వాన్నంగా ఉంది, ఎలా అధ్వాన్నంగా ఉంది, ఏం చేయాలని ఆలోచించకుండా తిట్టిపోస్తే ఉపయోగం లేదు. రాజకీయంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా వేరే గ్రహం నుంచి రాలా, వాళ్ళందరూ విలన్స్, మనందరూ హీరోస్ అన్న భ్రమలో ఉంటే మాత్రం చాలా పొరపాటు. రాజకీయంలో ఉన్న వాళ్ళు చాలామంది మంచి మనసుతో వచ్చిన వాళ్ళు ప్రజాజీవనంలో. ఏ పార్టీలో ఉన్నా కూడా ఏదో ఒకటి చేద్దామని తపన ఉంది, లేకపోతే కీర్తి కాంక్ష ఉన్నది, 10 మందిలో గుర్తింపు పొందాలన్నటువంటి ఆలోచన ఉన్నది. అదేం తప్పు కాదు కదా, దురుద్దేశం ఏం లేదు కదా. కాబట్టి ఇదేదో కొందరు వ్యక్తులు దుర్మార్గులు, వీళ్ళంతా చండాలపు వాళ్ళు అని చెప్పి కాకుండా దీర్ఘకాలంగా ఆలోచించాలి. ఒక 50 ఏళ్ల క్రితం మన దేశంలో ప్రజాస్వామ్యం, రాజకీయం అంటే సామాన్య ప్రజల జీవితాలతో సంబంధం లేదు. ఎవరో మోతుబరులు, పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులతో సంప్రదింపులు సంబంధం తప్ప ప్రజలతో సంబంధం లేదు. కానీ కాలక్రమేణా వాళ్ళ దరిద్రపు ఎమ్మెల్యేలు కూడా, చండాలపు పార్టీల్లో కూడా ప్రజలతో మమేకం కాకపోయినట్లయితే వాడు రాజకీయం మనుగడ లేదు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. అంటే ఆ మేరకు రాజకీయాల్లో కొంత పరిణితి పెరిగిందిగా తగ్గలేదుగా. చాలా తప్పులు జరుగుతున్నాయి, అధికార వికేంద్రీకరణ అవన్నీ చాలా తప్పులు ఉన్నాయి, కానీ రాజకీయం అక్కడ ఉండేది ఇక్కడ దాకా వస్తున్నది. రెండోది, గతంలో కరెంట్ ఇంట్లో రావాలంటే మనకు ఒక గంట సేపు మనం మాట్లాడుకుంటే కరెంట్ ఉందంటే చాలా అదృష్టం, దేవుడి దండ పెట్టినవాళ్ళం. ఫోన్ అనేది దిక్కే లేదు, ఎన్నో మౌలిక సదుపాయాలు కరువు అయ్యాయి. ఇవాళ బై అండ్ లార్జ్ కొంత మెరుగుపడుతుంది కదా. అంటే ఈ ప్రభుత్వ వ్యవస్థ, ఈ పాలనా వ్యవస్థ, ఈ దేశంలో ఎన్ని తప్పులు ఉన్నా కూడా కొన్ని జరుగుతున్నాయి కదా మనకి. అలాగే ఆర్థికంగా ఒకప్పుడు మూర్ఖపు నిర్ణయాలు చేసి నిజాయితీ పనులు ఉన్నారనుకున్న కాలంలో కూడా మూర్ఖపు నిర్ణయాలు చేసి కోహనా సోషలిజంతో దేశంలో ఆర్థిక వ్యవస్థను కొంగదీశాం. ప్రతి చోట అడుగడుగున అవినీతి. ఇవాళ అవినీతి ఉంది, కానీ కొన్ని రకాల అవినీతి పోయింది కదా. ఈ లైసెన్స్ పర్మిట్ రాజ్యం చాలా వరకు అంతమైంది కదా. అలాగే పూర్వం అధికారం అంతా ఢిల్లీలోనే ఉండేది, అసలు రాష్ట్రాలకు ఏమీ లేదు, తాబేదారులు అంతా రాష్ట్ర ముఖ్యమంత్రులు. ఎన్టీ రామారావు గారు లాంటి అంత ప్రభావశీలమైన ముఖ్యమంత్రి, జనార్దన బంధు ముఖ్యమంత్రిని కూడా మరి అలవోకగా ఢిల్లీలోకి వచ్చి దింపారేశారు. తలప్రాణం తక్కువ వచ్చేది, ఏ కావాలన్నా ఢిల్లీ వాళ్ళని అద్భుతాలు వచ్చేది. అట్లా కాదు కదా, రాష్ట్రాలకు బోళ్ళంత స్వయంనిర్ణాధికారం ఉంది కదా. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కొంచెం దీర్ఘకాల దృక్పథంతో పరిశీలించాలి. మన ఊరికే ద్వేషం పెంచుకుని, కోపం పెంచుకుని కాకుండా ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో భయంకరమైన లోపాలు అన్నమాట వాస్తవం. అందులో తెలుగునాట మరింత ఎక్కువ అన్నమాట వాస్తవం. ఎందుకంటే డబ్బుల రాజకీయాన్ని బాగా పెంచింది తెలుగునాడు. భారతదేశంలో అత్యంత అవినీతి పరులు ఎవరు అంటే అమ్ముడుపోయే ఓటర్లే అని చెప్పి చాలా మంది ముక్త కంఠంతో నినదించాల్సినటువంటి దుస్థితికి ఓటర్లు నెట్టివేయబడ్డారా సార్?
లేకపోతే ఏంటి ఈ పాపం లీడర్లదేనా? ఇప్పుడు ఓటర్లు అవినీతి పరులు అని మనం మాట్లాడితే ఇక ఆ చర్చ అనవసరం. లోన్ మూసుకు ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు. ఉమ్, భారతదేశంలో ఓటర్లు ప్రజాస్వామ్యం కావాలని కోరారా విజయ్? మీరంతా కురవాళ్ళు. సరే. మీ తండ్రులు, మీ తాతలు, మీ ఆ, మీరు తల్లులు, మీ అమ్మమ్మలు, నాయనమ్మలు ప్రజాస్వామ్యం కావాలని ఉన్న కోరారా? గాంధీ గారు ఇతర పెద్దలు ఏం చెప్తే వాళ్ళు జోలో స్వతంత్ర భారత్కి చేయన్నారు. ఈ పెద్దలంతా ప్రజాస్వామ్యము ఓటని పెట్టారు. ఓకే సార్. ఈ ప్రజలు పెట్టలేదుగా. ఉమ్, మరి ఎవరు ప్రజాస్వామ్యాన్ని పెట్టారో ప్రజాస్వామ్యం పనికొచ్చేట్టుగా మనకు అర్థమయ్యేట్టుగా వ్యవస్థ నిర్మాణం చేయాలి కదా. మరి వాళ్ళ వైఫల్యానికి ప్రజలను తిరిగి ఎట్లా? మీరు జీవన పోరాటంలో అలసిపోతున్నారు జనం పాపం. ప్రతిరోజు అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటున్నారు. చిన్న పని కావాలంటే లంచం పోతే పని అయ్యే పరిస్థితి లేదు. బతుకు దుర్భరం అవుతున్నది. పిల్లలకు చదువు రాదు. ప్రైవేట్ స్కూల్కి పంపించినా కూడా డబ్బులు కట్టినా కూడా చాలామంది పేదలకు ఆ చదువుకు డబ్బులు కట్టడమే కానీ మంచి చదువు అందట్లేదు. మంచి ఆరోగ్యం లేదు. మౌలిక సదుపాయాలు చుట్టూ లేవు. కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతున్న నమ్మకం లేదు. ఇవన్నీ ప్రజలు చేశారు ఈ పాపం అంతా కూడా. జీవన పోరాటంలో అలసిపోయిన వాళ్ళందరినీ బయటకు పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలక్షన్లో ఎవడు ఓటేసినా నాకేం తేడా కనిపించట్లేదు కాబట్టి, నా ఓటుకి నా బతుకు మధ్య సంబంధం నాకు తెగిపోయింది కాబట్టి చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టం అంటే తీసుకుంటున్నారు. ఓకే. ఇద్దరి దగ్గర తీసుకుంటున్నారు. ఎవడెవడు ఓటేస్తున్నారు. దానికి ఇది తప్పు. దీనివల్ల నష్టం జరుగుతుంది. కానీ దానికి కారణం ఓటర్లు, విలన్లు ఓటర్లను చిత్రిస్తే అరే అసలు దేశాన్ని నాశనం చేస్తుంది అధికార స్థానాల్లో కూర్చున్న వాళ్ళు. అధికారులు కావచ్చు, రాజకీయంలో ఉన్నవాళ్ళు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు. అంటే ఈ ప్రజల జీవితాన్ని శాసిస్తోంది ఈ పదవుల్లో ఉన్నవాళ్ళు, నాతో సహా. నాకు పదవులు లేకపోవచ్చు కానీ ఎంతో కొంత పలుకుబడి ఉన్నవాళ్ళు. మనమందరం బాధ్యత వదిలేసి సామాన్య ప్రజల మీద భారం నెట్టేసి ఎవరు బాధితులో వాళ్ళని విలన్గా చిత్రిస్తే అంతకంటే మూర్ఖత్వం ఉందేమన్నా? దానిలో పరిష్కారం వస్తుందేమన్నా? ఇదంతా కూడా నటించడానికి పనికి వస్తుంది. నేనంతా అద్భుతంగా ఉన్నాను, ఈ జనం వల్ల దేశం నాశనం కాబట్టి నేనేం చేయక్కర్లేదు, దేశం ఎట్లా ఉండేయండి అని చెప్పి అనుకోవడానికి సరిపోతుంది తప్ప ఈ వాదన చాలా పొరపాటు వాదన. అలా చేసేవాళ్ళు దురుద్దేశంతో చేస్తాను నేను అంటలా, కానీ ఆలోచన లేకుండా చేస్తున్నారు. మన దేశంలో కొంచెం బుర్రలో ఆలోచన లేకుండా నోటి నుంచి మాటలు చాలా వేగంగా వచ్చేస్తాయి. ఈ దేశంలో ఎవరు చూసినా అంతే. కొంచెం ఆలోచించడం అన్నట్టు ఒక మాట్లాడితే దాని పర్యవసానం ఏమిటి, ఇది వాస్తవమా కాదా, మన చర్చ కానీ లేకపోతే మనం చేసేటువంటి విమర్శ కానీ లేకపోతే మన విశ్లేషణ కానీ పరిష్కారానికి పనికొస్తుందా, సమస్యను మరింత జటిలం చేస్తుందా? ఇది అర్థం చేసుకుంటే చాలా మేరకు నాయకత్వం ప్రజల మంచి కోసం ఉపయోగపడుతుంది. ఇవాళ నాయకత్వం లేదు, అందువల్ల వచ్చిన సమస్య తప్ప ప్రజలు కాదు సమస్య. ఇక్కడ ప్రజలు అవకాశం ఇచ్చిన ప్రతిసారి కూడా ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దాన్ని ఈ దేశంలో రాజకీయ పార్టీలు, ప్రధాన పాత్ర రాజకీయ పార్టీలది. రాజకీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయాయి, సొంత ఎస్టేట్లుగా మారిపోయాయి. సార్ మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి సార్. ఒక నియోజకవర్గానికి ఒక అభ్యర్థి పెట్టాల్సినటువంటి ఖర్చు ఆఫ్ ద రికార్డ్గా దాదాపు 50 కోట్లు. 2 నియోజకవర్గాలు కలుపుకుంటే 100 కోట్లు. అదే ఒక లోక్సభ నియోజకవర్గానికి అయితే లెక్కని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి దుస్థితిలో ఎలక్షన్ కమిషన్ ఒక అభ్యర్థి 45 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి అనేటువంటి ఒక నిబంధన సరిపోతుందా? అసలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి ఈ వికృత క్రీడకి ఎలా అడ్డుకట్ట వేయాలి అసలు? ఇప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా పాపం ఎప్పుడు వాపోయేవాడు. ప్రధానమంత్రి స్థానంలో ఉండి ఏమయ్యా మనందరం మన రాజకీయ జీవితాన్ని ఒక అబద్ధంతో ప్రారంభిస్తున్నాము, మనందరం అఫిడవిట్లో సంతకం పెడుతున్నాము, నేను 40 లక్షలు ఖర్చు దాటా, ఆనాడు ఎంత ఉంటే అంత, ఆనాడు 70 లక్షలేమో లోక్సభకు ఉండేది, 25 లక్షలు అసెంబ్లీకి ఉండేది, ఇంతకంటే నేను ఎక్కువ ఖర్చు పెట్టేదని చెప్పని వాళ్ళు మేమంతా రాతపూర్వకంగా మనం ప్రమాణం చేసి వస్తున్నాము, పచ్చి అబద్ధంతో ప్రారంభిస్తున్నాం అని చెప్పనేవాడు. ఇవాళ ఆ మాట కూడా అంటే మానేశాం సార్. అందరికీ తెలుసు. ఒక ఆయన గోపీనాథ్ ముండే అని చెప్పని బీజేపీకి చెందిన ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి మహారాష్ట్రలో ఉండేవాడు. తర్వాత లోక్సభలో నెగ్గాడు ఆయన. లోక్సభ సభ్యుడిగా ఉండగా 8 కోట్లు ఖర్చు అయింది నాకని బహిరంగంగా చెప్పాడు. మనం మాట్లాడిన చర్చ మాట్లాడుతూ ఈ ఎన్నికలంటే అసహ్యం అయిపోయినాయి, ఏమిటి డబ్బు ఖర్చు ఏమిటి, ఓట్ల కొనుగోలు ఏమిటి, నా మటుకు నాకు 8 కోట్లు ఖర్చు అని నిజాయితీగా చెప్పాడు. ఓకే సార్. మన ఎన్నికల సంఘం, సిగ్గుమాలిన సంఘం, ఎన్నికల సంఘం ఏం చేసింది తెలుసా? ఆయనకు నోటీస్ ఇచ్చింది. 8 కోట్లు ఖర్చు పెట్టావు అన్నావు, నేను పదవులను ఎందుకు తీసేయకూడదని చెప్పని. నేను ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫోన్ చేసి తగ్గ కోపడ్డాను. బుద్ధుందా నీకేమన్నాను సార్? మనందరికీ తెలుసు 170 ప్లేసుల్లో డబ్బులు ఇలా ఖర్చు అవుతున్నాయని చెప్పని. 8 కోట్లు చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్లో అప్పటికి ఇంకా తెలంగాణ వచ్చినట్లేదు, వచ్చిందో గుర్తులేదు నాకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయి ఉండొచ్చు. మరి ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, తమిళనాడులో 8 కోట్లు లోక్సభ కంటే చాలా అవమానంగా ఫీల్ అవుతాం మనం. 40-50 కోట్లు తక్కువ లేదు. ఇది ఒక అవకాశంగా తీసుకుని ఒక చర్చని పెట్టి ఎందుకు ఇలా అవుతుంది, ఎలా ఆపాలని చర్చ పెట్టేది బదులు
ఆ మాట్లాడిన ఒక్కడిని నోరు ముంచడం నేను ఉద్యమంగా పెట్టుకున్నాను బాగా కోపడ్డాను. అంటే మనం ఒక హిపోక్రిటికల్ సమాజంగా తయారైనాం, ఆత్మవంచన చేసుకునే సమాజంగా తయారైనాం. ప్రభుత్వంలో వ్యవస్థలు కూడా అధికార యంత్రాంగం కూడా నిజాయితీగా మనం ఈ సమస్య ఉన్నది. అది ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు మాత్రం దుర్మార్గం కాదు. ఒకసారి దానిలో పోటీకి దిగాక వాళ్ళ పరిస్థితిలో నేను డబ్బులు పంచినట్టు నేను ఓడిస్తానని జనం కూర్చున్నారు. గత 25-30 ఏళ్లుగా దక్షిణాదిన కేరళ మినహాయిస్తే బహుశా మరి అతి తక్కువ ఖర్చు పెట్టి ₹1 కూడా అక్రమంగా ఖర్చు పెట్టకుండా నెగ్గింది నేను ఒక్కడే ఎమ్మెల్యేగా. 4.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా నాకు 4.5 లక్షలు అయింది. జనంలోకి వెళ్ళాలంటే ఆ మాత్రం ఖర్చు అయింది. ఆనాడు 25 లక్షలు ఎంత ఉండేది పరిమితి. మరి ఇంకెవరు దాదాపుగా లేరు. అలాగే ఎవరిన ఉన్నా చాలా అరుదుగా తప్ప ఛాన్స్ లేదు మనకు. అది వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో వ్యవస్థను ఎట్లా మార్చాలని ఆలోచించాలి. అంతేగాని ఏదో వ్యక్తుల మీద భారం పెట్టి నువ్వు దొంగవని తిరిగి ఉపయోగం అంది. ఒక మంత్రి గారు నేను అసెంబ్లీలో ఉండగా నా దగ్గరికి వచ్చాడు. సార్ మీరంతా నిజాయితీ అంటారు, అక్రమంగా ఖర్చు పెట్టకూడదు అంటారు. నేను ఒక శాసనసభ్యుడు కావాలని నాకు కోరుకున్నది, మంచి చేయాలని కోరుకుంది. నేను పేద నేపథ్యం నుంచి వచ్చాను, నేను మంచి ఉద్దేశంతోనే వచ్చాను. మిగతా అవన్నీ పక్కన పెట్టండి, ఓట్లకు డబ్బులు పంచడం అన్నీ పక్కన పెట్టండి. ఎలక్షన్ టైంలో ఆ 4 రోజుల పాటు నా పేరు ప్రచారంలో ఉండాలంటే ఒక ప్రధాన పార్టీకి చెందినటువంటి వాడిని అయినప్పటికి కూడా నా పేరు ప్రచారంలో ఉండాలి, నేను ఎన్నికల్లో గట్టిగా పోటాపోటీగా ఉన్నానన్న భావం కలగాలంటే మీడియాకి దాదాపు ₹1.5 నేను ఆ ప్యాకేజ్ కింద ఇవ్వాల్సి వచ్చింది సార్, పెయిడ్ న్యూస్ కోసం. లేకపోతే అసలు నా పేరే ఉండదు అక్కడ. మీరు గెలిచిన ఇబ్బంది లేదు, 1 లక్షం కోసం వచ్చానంటున్నారు, వీళ్ళు ఓడిపోవడం సిద్ధపడుతున్నారు. మేము అట్లా కాదు కదా. మేము ఎన్నికల్లో పోటీ కోసం వచ్చాము, గెలవాలని వచ్చాము, మేము గెలిస్తే ఏదో చేద్దామని వచ్చాము. మీడియాలో మా పేరు రావాలంటే ₹1.5 ఖర్చు పెట్టే పరిస్థితి వస్తే నిజాయితీ ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి నన్ను అడిగారు. నేను పోటీ చేసిన ఉదాహరణకి నేను నెగ్గిన ఎన్నికల్లో అసలు నేను పోటీల్లో లేనట్టుగా చాలా పత్రికల్లో ప్రచారం చేశారు. ఓకే, మీరు కంటెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా కంటెస్ట్ చేసి నెగ్గిన తర్వాత. అవును సార్, తర్వాత మీరు గెలిచిన ఎన్నికల్లో. అవును సార్. అంటే ఎవరినో అనొద్దు, రాజకీయ పార్టీలు ఇంకోటి అనొద్దు, మనందరం కూడా ఒక విషవలయంలో ఊబిలో కూరుకుపోయినాం. మీరు కంటెస్ట్ చేసినప్పుడు మీడియా మిమ్మల్ని ప్యాకేజ్ కోసం అడగలేదా సార్? నా దగ్గరికి వచ్చి అడిగే సాహసం ఎవరు చేస్తారు? అడిగితే నా దగ్గర నుంచి ఏమొస్తాయి? ఇక్కడ శివాలయమే కానీ విష్ణాలయం కాదు కదా, ఇక్కడ ఉండదు కదా. కానీ అంటే మనం అంత వక్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం సార్. ఎవరినో నిందించద్దు, ఏం చేద్దామని ఆలోచిద్దాం. ఎందుకు ఇట్లా వచ్చిందో అర్థం చేసుకుందాం, ఏం చేద్దామని ఆలోచిద్దాం. అలా కాకుండా పోటీ చేసినాడు ఖర్చు పెట్టాడు, వాడు దొంగ, వాడు దుర్మార్గుడు. చాలామంది రాజకీయంలో పెద్ద లాభం ఏమీ లేకుండా కూడా నష్టపోయి మరీ ఖర్చు పెడుతున్నారు. మీరు రాజకీయంలో డబ్బులు ఖర్చు పెట్టి సంపాదించే వాళ్ళని చూస్తున్నారు. రాజకీయం అంటే మోజు కొద్దీ, మూర్ఖత్వం కొద్దీ, అజ్ఞానం కొద్దీ దానిలో ఊబిలో కూరుకుపోయే పిచ్చయి ఖర్చు పెట్టి కుటుంబాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏదో పక్క రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో సర్పంచ్ ఒకసారి ఏదో ఇంట్లో అవసరం కోసం ₹1,00,000 కావాలని వచ్చారు, లక్షన్నర. సార్ ఏమైనా మొన్న ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గారు. మీరు బీసీ వెనకబడ్డ ప్రాంతం, ఇది బీసీ రిజర్వేషన్ ఉన్నది, ఎంత ఖర్చు పెట్టారు మీరు అన్నాను. చిన్న గ్రామం అది, 10 లక్షలు ఖర్చు అయింది సార్ అన్నాడు. మరి పిల్లలకి లక్షన్నర కావాలంటే డబ్బు లేదని బాధపడుతున్నారు కదా, 10 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు మీరు అన్నాను. ఉన్మాదం సార్, ఉన్మాదం అన్నాడు నెత్తిమెచ్చేసి. ఆ ఉన్మాదంలో కూరుకుపోయింది రాజకీయం. మనం కేవలం కొంతమంది దేశాన్ని స్పష్టంగా దోచుకునే అవకాశం ఉండి, ఆ శక్తి ఉండి దానికోసం పెట్టుబడి పెట్టేవాళ్ళని చూస్తున్నాం. చాలామంది అట్లా కాదు. రాజకీయంలో అదొక వ్యసనం అయిపోయి తెలియక గుర్తింపు కోసం అభద్రతటువంటి సమాజంలో చాలా గొప్ప అనుకుని వాడి చుట్టూ చుట్టూ అనుకుని చాలామంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి కొంచెం లోతుకి వెళ్ళాలి, ఈ సమాజంలో విజ్ఞప్తి తీసుకురావాలి, వ్యవస్థీకృతంగా మార్పులు కావాలి. మీరు గెలిచినప్పుడు ఆ పరిస్థితులు చెప్పారు సార్. ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోయారు? డబ్బు లేకే ఓడిపోయారా, లేకపోతే ఇంకేదైనా ప్రభావితం చేయలేకపోయారా? డబ్బులతో గెలవాలనుకున్నట్టయితే డబ్బు లేక ఓడిపోతున్న సమస్య వస్తుంది. కాబట్టి నాకు ఆ వివరాలకు వెళ్ళక్కర్లా, మన దేశంలో పరిస్థితులు నాకు తెలుసు. అయినా కూడా వాటి అధిగమించి నాకు అవకాశం ఉందని నేను భావించాను. ఏమైందంటే మోదీ గారు ఎప్పుడైతే మోదీ వేవ్ వచ్చిందో, సామాన్య ప్రజల దృష్టిలో మోదీ గారు అవినీతికి వ్యతిరేకము, ఆర్థిక ప్రగతికి అనుకూలము. ఆ రెండే నా ఎజెండా. నా యూఎస్పీ ఏమిటి, లోక్సత్తాది జేపీది ఏమిటి, అవినీతికి వ్యతిరేకము, ఆర్థిక ప్రగతికి. ఒక బలమైన పార్టీ, పెద్ద నాయకుడు అదే నినాదాలు తీసుకోగానే మనకు బట్టలు లేకుండా పోయినాయి. మన 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 ఎజెండా అంతా ఇటు వెళ్ళిపోయింది. రెండో పక్కన అప్పుడే ఆంధ్ర తెలంగాణ విభజన. ఇద్దరికీ నేను కావాలన్నది, నా మీద ప్రేమ అన్నది, గౌరవం అది. ఎందుకంటే రెండు ప్రాంతాల్లో అప్పటికి ఇప్పటికీ గౌరవించి ప్రేమించే కొద్దిమంది మనుషుల్లో నేను ఒకడిని.
ఉమ్. నేను శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం దగ్గర నుంచి హిందూపూర్ దగ్గర నుంచి తడ దగ్గర నుంచి ఆదిలాబాద్ మంచిర్యాల last దాకా time ఎక్కడికి వెళ్ళినా కూడా సమానంగా చూడబోయేవాడు నేను. ఉమ్, సమానంగా అందరం చూసేది నేను, అందరికీ తెలుసు. కానీ మన ఎన్నికల వ్యవస్థలో ఏమైందంటే జేపీ గారు మంచివాడు ఆయన వస్తే బాగుంటుంది, కానీ ఆయనకి వెళ్ళి ఆయన ఓటేస్తే టీడీపీ వాడు నెగ్గుతాడేమో అని చెప్పని తెలంగాణ వాళ్ళకి, ఓకే. ఆంధ్ర ప్రాంతం వచ్చిన వాళ్ళకి జేపీ గారు మంచివాడే, కానీ ఆయన ఓటేస్తే టీఆర్ఎస్ వాడు నెగ్గుతాడేమో అని చెప్పని ఉమ్, వాడిపోయాం. మన ఎన్నికల్లో అత్యుత్తమం ఎన్నుకోవటం కోసం కాదు ఓటు పడేది. సెకండ్ వర్స్ట్ ఫెలో ఎవడో ఒకడు ఉంటాడు మన మనసులో ఎనిమి ఉంటాడు, వాడు 80% గెలవకూడదు. వాడు గెలవకుండా ఉండాలంటే ఎవడు కొట్టాడు, ఈ ఓటు చేస్తే మంచోడు కానీ ఈ నెక్కే అవకాశం లేదేమో కాబట్టి వాడు గెలుస్తాడేమో వీడికి వేద్దాం, ఉమ్. దానిలో క్రష్. సార్ కొన్నేళ్లుగా మన రాజకీయ నాయకులు అంటే ఒక డెమిగాడ్ స్టేటస్ వచ్చేసింది, వ్యక్తి పూజ ఎక్కువైపోతుంది. చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, మోదీ అయినా, ఇంకెవరైనా కూడా ఈ వ్యక్తి పూజ ఎప్పటికి పోతుంది? అసలు ఎటు తీసుకెళ్తుంది ఈ వ్యక్తి పూజ అంతా కూడా? అందుకని మనం రాజకీయానికి ఇంత గ్లామర్ని ఆపాదించడం, అంత నెత్తిన పెట్టుకోవటం మంచిది కాదు. ఇప్పుడు ఐఏఎస్ కానీ రాజకీయం కానీ అతిగా నెత్తిన పెట్టుకోవద్దని మళ్ళీ మళ్ళీ చెప్పే కారణం ఇది. ఓకే. దానికి నాయకులకి బాధ్యత ఉన్నది, సమాజానికి బాధ్యత ఉంది, పత్రికలకి బాధ్యత ఉన్నది. మనం ఇప్పుడు ఇటీవల కాలంలో నేను చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి జనన సర్టిఫికేట్ మీద ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటుందట, మరణ సర్టిఫికేట్ మీద ఫోటో ఉంటుందంట. ఎవడో చచ్చిపోతే సర్టిఫికేట్ నీ ఫోటో ఏంటయా, అర్థమైంది ఏమన్నా? పట్టుదారి పాస్ పుస్తకంలో ముఖ్యమంత్రి ఫోటో ఉంటుందట. ఈ మధ్య సర్వే చేసి భూముల సర్వేగా చట్టం చేస్తున్నారట, ఆ రాళ్ల మీద ముఖ్యమంత్రి పేరు ఫోటో ఉంటుందట. ఎంత విచిత్రం చేసాం మనం, ఎంత అసహజంగా తయారు చేసాం. ఈ మాట నేను మీతో ఎందుకుంటున్నాను, ఇది సమాజానికి తెలియాలని చెప్పండి. ఎక్కడో చోట ఒక స్టాప్ పడాలని. న్యాయ వ్యవస్థ కూడా చివరికి దురదృష్టం కొద్దీ సరిగ్గా ఎఫెక్టివ్గా పనిచేయట్లా. వాళ్ళు ఒకప్పుడు తీర్పు ఇచ్చారు కొన్నేళ్ల క్రితం, మీరు ఎవరు కూడా ఎప్పుడు కూడా ప్రచారంలో ప్రజల డబ్బులతో మీరు ప్రచారం చేసుకుంటున్నప్పుడు నాయకుల బొమ్మలు పేర్లు ఉండకూడదు అని చెప్పని. ప్రధానమంత్రికి మినహాయింపు, దేశ నాయకుడు కాబట్టి అని. మళ్ళీ ప్రధాన న్యాయమూర్తికి మినహాయింపు అన్నాడు. ప్రధాన న్యాయమూర్తి ఎందుకు ఉండాలి మినహాయింపు? నీకు ఎప్పుడైతే నైతిక విలువలు లేవో, నువ్వు కొన్ని ప్రమాణాలు పాటించలేకపోయినా నీ మాట విలువ లేదు. అందుకనే ఆ జడ్జిమెంట్ చూడ పేపర్లో ఒక గొప్ప ఏమంటారు ఈ మధ్యకాలంలో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని మాట వస్తుంది. ప్రధానికి ల్యాండ్ మార్క్ అని వాడుతుంటాం. ల్యాండ్ మార్క్ లేదు, గోంగూర లేదు, ఏమైంది ఏం కాలే. కాబట్టి మనకి ఒకరు కాదు, రాజకీయంలో ఉన్నవాళ్ళు కావచ్చు, అధికారులు అరే నువ్వు చిన్న వయసులో పరీక్షలు పాస్ అయ్యి నెత్తిన పెట్టి నాకు కూర్చోబెడితే నువ్వేమిటి ఇంత అహంకారం ఏమిటి, ఈ ప్రచారం ఏమిటి, ఈ కంటూత ఏమిటి? న్యాయమూర్తులు. కాబట్టి ఒక వల్గర్ కల్చర్ సమాజంలో, ఒక జుగుప్సాకరమైనటువంటి సంస్కృతి ప్రబలిపోయింది. లక్ష్యం కాదు, నేను, నా పేరు, ఉదాత్తమైన లక్ష్యం కోసం, ఉమ్మడి అవసరాల కోసం ప్రజా జీవనాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. రాజకీయం కావచ్చు, పరిపాలన కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ప్రజా జీవనం కావచ్చు. అది మర్చిపోయి సొంత బాగా ఊదుకోవటం, మీ పేరు మీ బొమ్మ పెట్టుకోవటం, ఇది ఒక వల్గర్ కల్చరు. ఖచ్చితంగా ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన రావాలి. కొంత ఉంది, ఇంకా తీవ్రంగా రాలా. ఇవాళ ఎన్నికల్లో కొంచెం చూస్తుంటే కుటుంబ పాలన అనడానికి వ్యతిరేకత కనిపిస్తుంది మొత్తం మీద. కాకపోతే రెండు పక్కల కుటుంబ పాలన ఉన్నప్పుడు ఎవడో కావాలి కాబట్టి వేస్తున్నారు, కానీ కుటుంబ పాలన వర్సెస్ కుటుంబ పాలన కానిది అంటే కొంచెం మొగ్గు కుటుంబ పాలన కానిది అని చూపెడుతున్నారు. కొద్దిగా మార్పు వస్తుంది, కానీ ఇంకా చాలా చాలా మార్పు కావాలి దేశంలో. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ మధ్య బాగా వినిపిస్తున్నటువంటి పదం సోషల్ ఇంజనీరింగ్ సార్. దీని వెనకాల ఉన్నది కులం, ఆ కులభూతమే. ఆ కులాన్ని తీసుకొచ్చి కూడా దానికి పాలిటిక్స్కి అటాచ్ చేయటం ఎలా? ఇది బహుశా చాలా కాలం నుంచి సాగుతోంది, మరింత విషమించింది. మళ్ళీ ఏదైనా ఉపన్యాసాలు చెప్పడం చాలా తేలిక, కులమని మర్చిపోము అని చెప్పని చెప్తే తేలిక. నేను చాలా నిర్మోహమాటంగా పచ్చిగా తెలుగు ప్రజలు చెప్పేది ఒకటే, మీ కులాలన్నీ నేను గట్టిగా చెప్తే పోయేవి కాదు, నాకు తెలుసు ఆ సంగతి. రేపొద్దున వచ్చే తరం 2 తరాల పాటు మీ ఆనందం కోసం, లేదు ఆదర్శం కోసం కాదు, మీ ఆనందం కోసం, జీవితంలో మీ ఆనందం కోసం మీకు నచ్చిన భాగస్వామిని పెళ్లి చేసుకోవడం మొదలెడితే, అప్పుడు మీ కులంలోనే నచ్చితే చేసుకోండి, నిజంగా జీవితంలో ఆనందం పొందేది. కానీ కులానికి సంబంధం లేకుండా ఎవరికైతే ఆనందం ఉంటుంది అనుకుంటే వాడిని పెళ్లి చేసుకునే మొదలెడితే 2-3 తరాల్లో కులం పోతుంది. ఎందుకంటే కులం లోపలే పెళ్లి అత్యధికులు చేసుకున్నంతకాలం ఎంతో కొంత ఈ కులం ప్రభావం ఉంటుంది. ఈలోగా నేను కోరేది ఒకటే,
వైకాపా రెడ్డి పార్టీ ఇది కదా, రెడ్లందరి బతుకులు బాగుపడ్డాయా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో రెడ్డి కులస్తులందరి జీవితాలు కూడా వైకాపా ప్రభుత్వం వల్ల అద్భుతంగా ఉన్నాయి. మా జీవితాలు, మా పిల్లలకి అద్భుతమైన చదువు వస్తున్నది, అందమైన ఆరోగ్యం మాకు అందుతున్నది, ఎదిగే అవకాశాలు లభిస్తున్నాయి, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, ఏ పని చేసుకున్నా కూడా ధైర్యంగా, ధీమాగా, నిజాయితీగా తలెత్తుకు బతకొచ్చు, ప్రశాంత వాతావరణం వెల్లివిరుస్తోంది, కోర్టులో న్యాయం అందుతోంది, పోలీస్ స్టేషన్లు అందరినీ సమానంగా చూస్తున్నారు, మనకి ఏ రకమైన ఇబ్బంది లేదు. నిజంగా ఉందా? అలాగే టీడీపీ కమ్మ వాళ్ళ పార్టీ, కమ్మ కులస్తులందరూ కూడా మా ప్రతిభా పాఠాలు వికసించే అవకాశం ఉన్నది, మా పిల్లలు బాగుపడతారు, ఎక్కువ తక్కువ తేడా లేకుండా మాకు న్యాయం జరుగుతోంది, మా బతుకు బాగుంటుందని విశ్వాసం అన్నదా? లేకపోతే మరో పార్టీ ఇంకో కులస్తులు, పిచ్చి వాజమ్మల్లారా కులం అనేది నిచ్చెనగా చేసి మీ నెత్తి తొక్కి పైకెడుతున్నారు వాళ్ళు. మీ మీద ప్రేమ వాడు ఎవరికి లేదు. మీరు కులాన్ని క్రమక్రమంగా వదిలేసుకుంటారు, ఇవాళ వదలలేరు. కానీ ఈలోగా కనీసం మీకు, నీ కుటుంబానికి నీకు లాభం ఏంటో ఆలోచించుకో. నీ పిల్లలకి చదువు కావాలని చెప్పంటే నీ కులం అడగదాన్ని పట్టుకొస్తే అక్షకున్నాను గాడి దగ్గరికి పంపిస్తావా? ఏ కులమైనా కూడా నీ పిల్లల్ని బాగు చేసి మన గురువు దగ్గర పంపిస్తావా? నువ్వు ఆలోచించుకో. అక్కడ నువ్వు కులం గురించి ఆలోచించట్లా. కులాన్ని మించి నీ కుటుంబం నీకు అవసరం, నీ వ్యక్తిగతమైన ప్రయోజనం నీకు అవసరం. ఆ మాత్రం బుద్ధి తెచ్చుకో చాలు. పెద్ద ఆదర్శం అక్కర్లా, గొప్ప ఆదర్శవాదం ఏమొద్దు. నీకు లాభం ఏంటో ఆలోచించుకో. ఇంట్లో పిల్లడికి ఆపరేషన్ కావాలంటే కత్తి పెడితే ప్రాణం తీసేటువంటి పనికిమాలిన డాక్టర్ దగ్గర పంపిస్తావా నీ కులం అని చెప్పని? లేకపోతే ప్రాణాలను కాపాడే ఒక సంజీవనం లాంటి వైద్యుల దగ్గర పంపిస్తావా? నీ లాభం అర్థం చేసుకో. ఆ తర్వాత నీకు లాభం ఉంటే ఆ కులాన్ని పట్టుకునే దాంట్లో. కానీ ఈ కులం అనేది ఈ ఉన్మాదాన్ని రెచ్చగొట్టి మూఢుల్ని చేసి కొందరు స్వార్థపరులు మీ జీవితాలను కర్పూరహారం చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ పిల్లలు పెరగడం కోసం అని చెప్పని నీ లాభం ఆలోచించుకోండి, నీ కుటుంబం మంచి ఆలోచించుకో. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఉండి కాలక్రమేణా జీవిత భాగస్వామిని, నాకు నచ్చిన భాగస్వామి, నాకు ఆనందాన్ని జీవితంలో కష్టకాలు పంచుకునే మనిషిని నేను పెంచుకుంటాను అనేది మొదలెడితే కొంతకాలానికి పోతుంది. కానీ ఈ లోపుగా కనీసం రాజకీయంలో ఈ మేరకన్నా స్పృహ పెట్టుకుంటే కులం ప్రభావం తగ్గుతుంది. కులమని మర్చిపోము అని చెప్పంటే తగ్గేది కాదు. నీ లాభాన్ని గుర్తుంచుకో, నీ కుటుంబ సంగతి ఆలోచించుకో. ఇది నిజాయితీ అని ప్రశ్న. నేను సూటిగా తెలుగు ప్రజలందరినీ అడుగుతున్నాను, ప్రతి కుటుంబాన్ని అడుగుతున్నాను. దీనికి సమాధానాన్ని మీరు నాకు చెప్పక్కర్లా. మీ గుండెల్లో మీరు వెతుక్కోండి, దాని ప్రకారం మీరు ఆలోచించుకోండి.